వెంకటేశ్వర గారికి ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే. మనకి జగన్మోహన్ రెడ్డి అంటే పొద్దున్నే ఈ మాటలు మాట్లాడకూడదు. మనకి ఈ బాధ, ఈ ఆవేదన తప్పదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంత కాలం మనకి ఇది తప్పదు. ఆయనలాగా చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఆయన రేపమోపో ఇది అవుతాడు, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా అంటే ఎవరినైతే చంపేశారు ఇందాక మీరు చెప్పినట్టు దానయ్యకి వయసు అయిపోయింది చచ్చిపోతారు అని చెప్పేసి మాటలు మేము మాట్లాడడం. కానీ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఒక కేస్ స్టడీ లాగా మారిన పరిస్థితి. రాజకీయాల్లో అనేకమైనటువంటి పార్టీలోనే మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ఎంతో కొంత ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా రాజకీయ పార్టీలు పనిచేస్తూ పోతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాదిగా, ఉగ్రవాదిగా, వితండవాదిగా, ప్రజాస్వామ్యానికి ప్రతిరోజు సవాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా, రాజకీయాలంటే అరాచకాలు, రాజకీయాలంటే నరకటం, చంపటం, రాజకీయాలంటే ప్రత్యర్థులు లేకుండా అది ఏ పద్ధతిలోనైనా లేకుండా చేయటం అని చెప్పేసి భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తెలియక ప్రజలు ఆయన ఇంకో పార్శ్వం కూడా ఉంది. ఆయన మొత్తం వ్యక్తిత్వం ఇలాంటిది, చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. కానీ ఆయన మాటలు దీనికి భిన్నంగా ఉంటాయి. అరాచకవాదే గాని సౌమ్యవాదిలాగా చెప్తాడు, ఉగ్రవాదే గాని చాలా శాంతపరుడులాగా మాట్లాడతాడు. ఆయన చంపుతాడు, ఆ నెత్తురు పక్క వాళ్ళ మీద వేస్తాడు. ఆయన మహిళల్ని దూషిస్తాడు, మహిళల పట్ల ప్రేమ ఉన్నట్టు మాట్లాడతాడు. అంటే అపరిచితుడికి అట్లా ఉంటాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడు. ఇతను ఈ రాజకీయాల్లో కొద్దిగా మనకి ఛాలెంజ్ అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నిజమైనటువంటి పార్శ్వం తెలియక అతను ఇప్పుడు మనం రెండో పార్శ్వం చెప్పుకున్నాం కదా, చాలా మంచోళ్ళలాగా ప్రేమ, ఆప్యాయత, అనురాగం, చిత్తశుద్ధి, విశ్వసనీయత ఇలాంటి అందనటువంటి పదాలు చెప్పి 2019లో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు. నిజమే, ప్రజలు చెబుతారు ఒకసారి వాళ్ళ నాన్న మీద ఉన్నటువంటి ప్రేమో, లేకపోతే రాజకీయ పార్టీలో ఇలాంటి ఊహించరు కాబట్టి నమ్మి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎట్లా ఉండకూడదో జగన్ చూసి అనుభవించారు. జగన్ ఉండటం చూసి అనుభవించారు. నడి రోడ్డు మీదే కుత్తుకులు పోయటం, ప్రత్యర్థులు ఏ స్థాయి నాయకులైనా, ఎంత వయసు ఉన్నవారైనా, ఎంత అనుభవం ఉన్నవారైనా తప్పుడు పద్ధతిలో ఏ విధంగా అరెస్ట్ చేశారు, వాళ్ళ ఇళ్ల మీదకి దూరి వాళ్ళని ఎలా భయభ్రాంతులు చేశారు, సామాన్యమైనటువంటి కార్యకర్తల్ని ఏ విధంగా రోడ్ల మీద నరికేశారు, ప్రత్యర్థ పార్టీల్ని ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూశారు. ఇది ఒక పార్శ్వం. ఇప్పుడు ఈయన పనికిరాడు అని చెప్పేసి 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేసిన తర్వాత నిజమే మనం అందరం అనుకోవచ్చు, రాజకీయ పార్టీ నాయకులు అంటే సమీక్ష చేసుకోవాలి కదా, మార్చుకోవాలి కదా, సిద్ధాంతాన్ని ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలి కదా, మారిన మనిషి ప్రజల వైపు ఉండాలి కదా అనుకుంటాం. ఇక్కడ కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన్ని మూడో పార్శ్వం. ఇక్కడ కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా విచ్చలవిడి తత్వంతో మాట్లాడటం, నేరస్తులకి అండగా ఉండటం, నేరాలు చేయమని ప్రోత్సహించడం, గంజాయి తాగే వాళ్ళకి వాళ్ళు చేసిన నేరాలకి మీరు ఇంకా చేయండి పరామర్శించటం, ఎవడైతే చంపుతాడో వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించటం, ఎవడైతే కోర్టులకి ఎగరెస్ట్ గా మాట్లాడతాడో వాడిని పెద్ద నాయకుడుగా చిత్రీకరించటం, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తోటి నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఇలా నేను ఉండలేననుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 1% కూడా లేదు. ఒకవేళ ఇలా కాకుండా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్న తర్వాత మారిపోతున్నారు. మీరు ధర్మాన ప్రసాద్ రావు గాని లేకపోతే ధర్మాన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు గతంలో ఎంతో కొంత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ మాట మంచి పద్ధతిగా ఉండేది. కానీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వానికి చర్యలకి అనుకూలంగా మారితే తప్ప ఆ పార్టీలో ఉండలేనటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాం. మీరు చెప్పినట్లు పోటీ పడతా ఉంటారు. పేరు నాని కానివ్వండి,
జోగి రమేష్ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఈ యొక్క స్వభావాన్ని ప్రదర్శించడానికి, ఈ అరాచక చర్యలు చేయటానికి, అవతల వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయటానికి, వాళ్ళ భార్యల్ని రోడ్ల మీదకి రావటానికి పోటీ పడతా ఉండేటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక ఉదాహరణ, 2 ఉదాహరణలు చెప్పాలి నేను ఇక్కడ. పెమ్మసాని గారు ఇక్కడ మా గుంటూరు జిల్లాలో ఆయన ఎంపీ, కేంద్ర మంత్రివర్యులు. అట్లాగే అంబటి రాంబాబు ఇక్కడ ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఓడిపోయాడా గెలిచిపోయాడా పక్కన పెడదాం. అంబటి రాంబాబు ప్రతిరోజు మాట్లాడతాడు. ఏమని? చంద్రబాబు నాయుడు నీ అమ్మ నీ అయ్యని చంద్రబాబు నాయుడు కూతురు చెప్తాడు. లకారంతో చంద్రబాబు నాయుడు గారు తల్లిని, అంటే ఇతను కూడా తల్లి వరుస కంటే ఇంకా పెద్దదైంది, పెద్ద వయసు అయింది, ఆమెను కూడా తిడతాడు. మహిళల్ని తిడతా ఉంటాడు. మహిళలు ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటాడు. నిన్న పెమ్మసాని గారు మనస్తత్వం ఏంటి? పెమ్మసాని గారు ఆయన ప్రొఫైల్ ఏంటి? బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఫారిన్ వెళ్ళినటువంటి వ్యక్తి, అక్కడ కూడా ఉన్నతంగా బ్రతికినటువంటి వ్యక్తి, ఆయన విజ్ఞానాన్ని పంచినటువంటి వ్యక్తి, ఆ డబ్బు సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బుతోటి ఇక్కడికి వచ్చి స్వస్థలానికి లేకపోతే జన్మభూమికి ఏదో ఒకటి చేయాలని ఉన్నటువంటి వ్యక్తి. నెంబర్ 1 ఆయన వ్యక్తిత్వం. రెండోది పనులు. ఇప్పటి వరకు ఈ మా గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అనేకమైనటువంటి పనులు, పెండింగ్ లో ఉన్నటువంటి పనులు మొత్తాన్ని కూడా ట్రాక్ మీదగా తీసుకొచ్చి అత్యంత వేగంగా, అత్యంత పారదర్శకంగా చేస్తున్నటువంటి వ్యక్తి. చాలా చెప్పొచ్చు. ఆర్ఓబీలు కానీ, రోడ్లు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ. ఒక్క సెకండ్. ఇలాంటి వ్యక్తి ఇది పక్క అంబటి రాంబాబు. ఈయనకి సంఖ్యలు వేసి తీసుకెళ్తాడంట. నేరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు, ఆయన్ని జైల్లో పడతారని చెప్పేసి మాట్లాడతాడు. అంటే అదే వైసీపీ నేతల స్పెషాలిటీ. ఇప్పుడు